చెప్పదలుచుకున్నా. ఒకటి, మన పాలమూరు ముద్దు బిడ్డ, మన బిడ్డ, మన ఆత్మ గౌరవం రేవంత్ అన్న ముఖ్యమంత్రి ఎట్లయిండు, ఎందుకయిండు, దానివల్ల ఇవాళ పాలమూరుకి ఏం జరుగుతున్నది, ఎట్లా జరుగుతున్నది, ఎందుకు జరుగుతున్నదని ఎవరు ఎక్కడికి పోయినా, ఏ రాష్ట్రానికి పోయినా రేవంత్ రెడ్డి ఇంత తక్కువ వయసులో, ఇంత చిన్న వయసులో ఎట్లా ముఖ్యమంత్రి కాగలిగిననే ప్రశ్న అడుగుతుంటారు. దానికి సమాధానం రేవంత్ అన్న ఇప్పుడు కాదు. రేవంత్ అన్న మీకు అందరికీ గుర్తుండాలి, కడుపుల బాధతోటి గుండెలో బాధ పెట్టుకొని ఏ వ్యక్తి అయితే, నాకు తెలిసి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కూతుర్లు ఉంటారు, ఎవరైనా కూతుర్లు ఉన్న వాళ్ళు నా కూతురు పెళ్లి ఘనంగా చేయాలనుకుంటాం, అవునా? అంతకన్నా గొప్ప ఏముండదు కదా ఒక తండ్రికి. రేవంత్ అన్న కసితోటి నా కూతురు లగ్గానికి నన్ను పోనీయకుండా నన్ను జైల్లో పెడతావా బిడ్డ, నీ సంగతి చెప్తా, నీకు గోరి కొడతా, నీ పీఠాలని బద్దలు కొడతా అని మీకమ్మేసి తొడగొట్టి నీ భర్తం భర్తని చెప్పి మరి ఇవాళ కడుపుల కసి పెట్టుకొని మన పాలమూరు పౌరసభలో చూపించి, మన పాలమూరు ముద్దు బిడ్డగా మన పాలమూరు పౌరుషాన్ని ప్రపంచానికి చాటి ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రి అయింది రేవంత్ అన్న. ఇవాళ మీరందరూ అనుకుంటుండొచ్చు, రాష్ట్రం మొత్తం అనుకుంటుండొచ్చు, 3 నెలలు కాలేదు అధికారంలోకి వచ్చి అప్పుడే మన పాలమూరు జిల్లాలో 1,30,000 ఎకరాలకు సాగునీరు అందించే మక్తల్, నారాయణపేట, కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ఎట్లా వచ్చింది అని. 3 నెలలు కాలేదు మహబూబ్ నగర్ లో యూనివర్సిటీలో పీజీ కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్ ఎట్లా వచ్చింది, లా కాలేజ్ ఎట్లా వచ్చింది అని అనుకుంటుండొచ్చు. మహబూబ్ నగర్ లో 45 కోట్లతోటి షాదీఖానా, ఉర్దూగర్, మహబూబ్ నగర్ లో డిగ్రీ కాలేజ్ ఎట్లా వచ్చిందని అనుకుంటుండొచ్చు. ఈ ప్రాంతంలో ఈ 7 నియోజకవర్గాలలో దాదాపు 3 నెలలలో దాదాపు 10,000 కోట్లతోటి నిధులతోటి మనం అభివృద్ధి పనులు ఎట్లా చేసుకుంటున్నాం. ఇవన్నంటే మన ముఖ్యమంత్రి ఇవాళ కడుపుల కసి పెట్టుకొని పనిచేస్తున్నాడు. మా పాలమూరు బిడ్డలకు ఇవాళ అవకాశం వచ్చింది. మీ పాలనలో 10 సంవత్సరాలు తెలంగాణలో ఉండి కూడా మేము పరాయి రాష్ట్రంలో ఉన్నట్టుగా మేము బాధలు పడ్డాము. మా పాలమూరుకి రాష్ట్ర ప్రభుత్వం గాని కేంద్ర ప్రభుత్వం గాని ఒక్క ప్రాజెక్ట్ ఇయ్యలేదు, ఒక్క అనుమతి ఇయ్యలేదు, ఒక్క నయా పైసా అదనంగా నిధులు ఇయ్యలేదు. మమ్మల్ని అంత బానిసల లెక్క చూస్తారా, మమ్మల్ని పరాయో లెక్క చూస్తారా, మమ్మల్ని మా పైన పగబెట్టుకుంటారా అని కసితోటి ఇవాళ నేను పాలమూరు ముద్దు బిడ్డను ముఖ్యమంత్రి అయినా మా పాలమూరు చరిత్రని తిరగరాసే విధంగా నా పాలమూరుకి సేవ చేసుకుంటా అని, పాలమూరు అభివృద్ధి పదంలో నడిపిస్తా అని వాళ్ళ కసితోటి వాళ్ళ ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నాడు. ఆ కసికి సమాధానమే నారాయణపేట, మక్తల్, కొడంగల్ ఎత్తిపోతల పథకము. ఆ కసికి సమాధానమే రేపు పాలమూరు ఎత్తిపోతల పథకం ద్వారా మన జిల్లాలో 12 లక్షల ఎకరాలు